everyone, welcome back to my channel English Grammar with Shilpa. Mumble, to speak quietly and unclearly. Mumble ante gonagadam. For example, she mumbled something about being too busy. ఆమె చాలా బిజీగా ఉండడం గురించి ఏదో గొనిగింది. సెకండ్ ఎగ్జాంపుల్, I can't understand you when you mumble. నువ్వు గొనుగుతుంటే నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. నెక్స్ట్, గ్రాబ్ మీనింగ్ గ్రాస్ప్ సడన్లీ. గ్రాబ్ అంటే సడన్గా గట్టిగా పట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, హీ గ్రాబ్డ్ మై మొబైల్ అండ్ పుల్డ్ మీ అవే. అతను నా మొబైల్ని పట్టుకొని నన్ను లాగాడు. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు హిస్ ఆఫీస్ టు గ్రాబ్ కార్ కీస్. నేను కార్ కీస్ తెచ్చుకోవడానికి అతని ఆఫీస్కి వెళ్ళాను. నెక్స్ట్, టిల్ట్ మీనింగ్ మూవ్ ఇన్ టు ఏ స్లోపింగ్ పొజిషన్. టిల్ట్ అంటే వంగిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, హీ టిల్టెడ్ హిస్ హెడ్ సో దట్ హీ కుడ్ లుక్ అట్ హర్. అతను ఆమె వైపు చూడగలిగేలా తలని వంచాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ ఎ సడన్ అవర్ షిప్ టిల్టెడ్ టు వన్ సైడ్ టు ద రైట్ సైడ్. అకస్మాత్తుగా మా షిప్ ఒక వైపుకి అంటే కుడివైపుకి వంగిపోయింది. నెక్స్ట్, ప్యాచ్ మీనింగ్ టు మెండ్ ఆర్ రిపేర్. సరి చేయడానికి లేదా రిపేర్ చేయడానికి. ప్యాచ్ అంటే సపోజ్ ఏదైనా మెటీరియల్కి హోల్ పడింది, దానిని మనం చిన్న క్లాత్తో ఫిక్స్ చేస్తాం కదా, అప్పుడు దాన్ని మనం ప్యాచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద క్యాట్ హ్యాస్ బ్లాక్ ప్యాచెస్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్ అండ్ టెయిల్. పిల్లికి నుదిటి మీద మరియు తోకపై నల్లటి మచ్చలు ఉన్నాయి. సెకండ్ ఎగ్జాంపుల్, షీ వెంట్ టు ద హాస్పిటల్ అండ్ ఫౌండ్ హిమ్ లయింగ్ డౌన్ విత్ ఎ ప్యాచ్ ఓవర్ హిస్ ఐ. ఆమె హాస్పిటల్కి వెళ్ళగానే అతను తన కంటికి ప్యాచ్ పెట్టుకొని ఉండడం గమనించింది. నెక్స్ట్, ఫ్లటర్ మీనింగ్ టు వేవ్ ఆర్ టు మూవ్ ఇన్ క్విక్ ఇర్రెగ్యులర్ మోషన్. క్విక్గా మరియు ఇర్రెగ్యులర్ మోషన్లో కదలడంని ఫ్లటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద బర్డ్ వాజ్ ఫ్లటరింగ్ ఇట్స్ వింగ్స్. ఆ పక్షి తన రెక్కలను కదిలిస్తోంది. సెకండ్ ఎగ్జాంపుల్, వీ వాచ్డ్ ద బటర్ఫ్లై ఫ్లటరింగ్ ఇన్ ద గార్డెన్. మేము గార్డెన్లో బటర్ఫ్లై ఎగరడం చూసాము. నెక్స్ట్, పోక్ మీనింగ్ షార్ప్ పుష్ విత్ వన్స్ ఫింగర్ ఆర్ ఎ షార్ప్ ఆబ్జెక్ట్. ఒకరి వేలుతో లేదా ఏదైనా పదునైన వస్తువుతో పుష్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ద కిడ్ ఈజ్ పోకింగ్ అట్ ద స్క్రీన్ ఆఫ్ ఎ ట్యాబ్లెట్. పిల్లవాడు ట్యాబ్లెట్ స్క్రీన్పై పొడుస్తున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లీసా పోక్డ్ హర్ బ్రదర్ ఇన్ ద నోస్. లీసా తన తమ్ముడి ముక్కుని పొడిచింది. నెక్స్ట్, ఫ్లాటెన్ మీనింగ్ కంప్రెస్ అంటే కుదించడం లేదా పడిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైసెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫ్లాటెన్ ఆఫ్టర్ ద హాలిడే షాపింగ్ సీజన్. హాలిడే షాపింగ్ సీజన్ తర్వాత ప్రైసెస్ తగ్గుతాయని భావిస్తున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్, షీ ఫ్లాటెండ్ హిమ్ విత్ సింగిల్ పంచ్. ఆమె ఒక పంచ్తో అంటే ఒక దెబ్బతో అతన్ని పడేసింది. నెక్స్ట్, ప్రిక్ మీనింగ్ మేక్ ఎ స్మాల్ హోల్ విత్ ఎ షార్ప్ పాయింట్. పదునైన పాయింట్తో చిన్న హోల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఫెల్ట్ ద ప్రిక్ ఆఫ్ ద నీడిల్. అతనికి సూది గుచ్చుకున్నట్లు అనిపించింది. సెకండ్ ఎగ్జాంపుల్, షీ ఫెల్ట్ ఎ ప్రిక్ యాజ్ ద థార్న్ జాబ్డ్ హర్ ఫింగర్. ఆమె వేలికి ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించింది. నెక్స్ట్, స్టాబ్ మీనింగ్ టు ఇంజ్యూర్ సమ్ వన్ విత్ ఎ షార్ప్ పాయింటెడ్ ఆబ్జెక్ట్ సచ్ యాజ్ ఎ నైఫ్. కత్తి వంటి పదునైన వస్తువుతో ఎవరినైనా గాయపరచడం. ఫర్ ఎగ్జాంపుల్, షీ స్టాబ్డ్ అట్ మీట్ విత్ హర్ ఫోర్క్. ఆమె తన ఫోర్క్తో మీట్ని కొట్టింది. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ థాట్ దట్ హీ వాజ్ మై ఫ్రెండ్. ఐ కాంట్ బిలీవ్ దట్ హీ స్టాబ్డ్ మీ ఇన్ ద బ్యాక్. అతను నా ఫ్రెండ్ అని నేను అనుకున్నాను. అతను నన్ను వెన్నుపోటు పొడిచాడంటే నమ్మలేకపోతున్నాను. నెక్స్ట్, ట్రిప్ మీనింగ్ టు ఫాల్ అంటే కింద పడిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ట్రిప్డ్ ఓవర్ మై ఓన్ ఫీట్ అండ్ ఫెల్ డౌన్ ద స్టెయిర్స్. నేను నా కాలు తగిలి మెట్లపై నుండి జారి పడిపోయాను. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ట్రిప్డ్ ఆన్ ఎ పీస్ ఆఫ్ వైర్ దట్ సమ్వన్ హ్యాడ్ స్ట్రెచ్డ్ అక్రాస్ ద పాత్. ఎవరో దారికి అడ్డంగా వైర్ స్ట్రెచ్ చేయడం వల్ల నేను కింద పడ్డాను. నెక్స్ట్, టగ్ మీనింగ్ పుల్ హార్డ్ గట్టిగా లాగడం. ఫర్ ఎగ్జాంపుల్, షీ టగ్డ్ ద డోర్ ఓపెన్. ఆమె డోర్ని గట్టిగా లాగి ఓపెన్ చేసింది. సెకండ్ ఎగ్జాంపుల్, షీ టగ్డ్ ద కార్డ్ అంటిల్ ద ప్లగ్ కేమ్ అవుట్ ఆఫ్ ద వాల్ సాకెట్. గోడ సాకెట్ నుండి ప్లగ్ బయటకు వచ్చే వరకు ఆమె త్రాడుని లాగింది. నెక్స్ట్, ఎంబ్రేస్ మీనింగ్
Hold closely in one's arms, especially as a sign of affection or hug. Embrace అంటే కౌగిలించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, హిస్ మదర్ హెల్డ్ హిమ్ ఇన్ ఎ వార్మ్ ఎంబ్రేస్. అతని తల్లి తనని వెచ్చని కౌగిలిలో పట్టుకుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బోత్ ద ఫ్రెండ్స్ ఎంబ్రేస్డ్ వన్ లాస్ట్ టైం బిఫోర్ గోయింగ్ దే సపరేట్ వేస్. స్నేహితులిద్దరూ విడివిడిగా వెళ్లే ముందు చివరిసారిగా హగ్ చేసుకున్నారు. These are some of the important words along with meaning and examples in English vocabulary. In case you missed part 1, please check out the previous video. If you like this video, please like, comment, share and subscribe to my channel English Grammar with Shilpa. Thanks for watching.